ఎలాంటి సందర్భాల్లో దేవుడు నా వైపే ఉన్నాడు అని అనిపిస్తోంది? ఫుల్ స్పీడ్ తో లారీ వచ్చి గుద్దినా లారీ డ్రైవర్ చనిపోతే అప్పుడు దేవుడిని భయ అనిపిస్తుంది. గుద్దంగానే దేవుడి మీద ఆగు బిడ్డ ఓం పుష్. నెక్స్ట్, నేను అడవిలో బాత్రూమ్ పోయినప్పుడు నీళ్ళు దొరకకపోతే ఆకులు దొరికినప్పుడు నా వైపే దేవుడు ఉన్నాను అనుకుంటాను. ఆ ఆకు రాసుకున్న తర్వాత గోక్కోలేని జాగల పుండ్లు అయితే నీకు. నెక్స్ట్, నేను నా పోరి ఒక రూమ్ లో ఉన్నప్పుడు అలా అయ్యి వచ్చి ధన్మాన్ చూస్తే అలా అయ్యకు రేసి ఇక్కడ ఉంటే నేను మా దేవుడు నా సైడ్ ఉన్నా అనుకుంటాను. నెక్స్ట్ ఆన్సర్. ప్రసాదంలో జీడిపప్పు వచ్చినప్పుడు దేవుడు నా వైపే ఉన్నాడు. నెక్స్ట్, ఎడారిలో జానీ వాకర్ ఫుల్ బాటిల్ దొరికినప్పుడు దేవుడు ఉంది అనిపిస్తుంది. అదే ఫుల్ బాటిల్, అది మందు కాదురా, ఎవడో ఆపుకోలేక. నెక్స్ట్, అందరూ ఫెయిల్ అవుతావు అంటే లాస్ట్ మూమెంట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చి అలా ఉంగడి ఛాలెంజ్ చేసినప్పుడు దేవుడు నమ్మడు ఉన్నాడు అనుకుంటాను. దాని తర్వాత నెక్స్ట్ డే న్యూస్ లో వస్తుంది అనమాట, చందు నువ్వు యాక్చువల్ గా ఫెయిల్ అయినా మా మిస్టేక్, అది బై మిస్టేక్ నీ నంబర్ పడ్డది. నెక్స్ట్, ఒక అమ్మాయిని సిన్సియర్ లవ్ చేసినప్పుడు అమ్మాయికి ప్రపోజ్ చేస్తే అమ్మాయి రిప్లై చేయకుండా ఇంటికి పోయి డైరెక్ట్ సంబంధం మాట్లాడి మన ఇంటికాడికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నారా అనిపిస్తుంది. వీడు మొత్తం ప్రతిజ్ఞనే చేస్తుంది. నిజంగానే నువ్వు లవ్ చేసుకున్న అమ్మాయి సంబంధం మాట్లాడడానికి మేము పేరెంట్స్ అనుకో సంబంధం మాట్లాడడానికి వచ్చాం. నీ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది, నువ్వు ఎలా ఫీల్ అవుతావు చూద్దాం. మా కూతురు ముక్కు అవినాష్ దా. మన కూతురు చాలా పద్ధతిగా పెరిగింది. ఏమండి, నాకెందుకో పక్కింటి పద్మరావు గారి కొడుకు పాపారావు అయితే బాగుంటుంది, మన కూతురికి బాగా ఈడు జోడు అంతా బాగుంటుందని. దానికి పటాస్ చూసి చూసి శ్రీముఖి ఇదేంది ఊకే మన ఇంటి పేరు తీస్తుంది వచ్చి. పటాస్ చూసి బాగా అలవాటు. పద్మారావు గారు, ఏమీ లేదు, నేను మా ఆయన సంబంధం మాట్లాడడానికి వచ్చాము. నా కూతురు ఉంది అవినాషిని, చాలా చాలా పద్ధతి గల అమ్మాయి అండి. నేను బయట తిరుగుతుంటాడు. ఏమండి, ఇతరుల భార్యలతో ఎలా మాట్లాడాలో సంస్కారం నేర్చుకోండి. మీరు కరెక్ట్ మాట్లాడుతున్నారు. నా పెళ్లి గురించి మాట్లాడండి ఫస్ట్. ఓకే అన్న, నేను అమ్మాయినే లవ్ చేసిన అన్న, ఆయన చూస్తే గేలాగా ఉంది. అమ్మాయిలా కనిపించి పెళ్లి చేసుకోలే ఆయన. సేమ్ తల్లి పోలికలు వచ్చాయమ్మా. ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి పోలికలు ఏమున్నాయి చూడన్న. సేమ్ ముక్కు చూడు. పద్మారావు గారు ఒక్కసారి ఆలోచించండి. ఏమైనా చెప్పొచ్చు కదా. ఏం జరుగుతుందో నాకు తెలుస్తా కదా, చెప్తా. కావాలి పెళ్లి. నువ్వు కోరుకుంటున్నావు, మా కొడుకు కోరుకుంటున్నాడు, నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి పెళ్లి చేసుకుంటామా నేను, నో ప్రాబ్లం. హలో పద్మారావు గారు, ఈవిడే నేను మా సర్పంచ్ దగ్గరికి వెళ్తున్నాను. చిన్నగారు ఏం చెప్తారో అదే చెప్తారు. సర్పంచ్ గారు తండ్రి ఉన్నాక ఆయన కాలం మీద పడతామైంది. అయ్యో తండ్రి. చిన్నగారు, ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి సంబంధం. ఆ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు నాకండి. కానీ నాకు ఇష్టం అండి. ఏం లేదు సర్పంచ్ గారు, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ఒకటి అవుదామని అనుకుంటున్నారు. ఈ పద్మారావు గారు ఒప్పుకోవట్లేదు, మా ఆయన ఒప్పుకోవట్లేదు. దీనికి మీరే ఒప్పుకున్నాను, నీ సైడ్ నుంచి సిగ్నల్ రావట్లా. తీర్పు ఆయన చెప్తారు, లాస్ట్ మీరు ఏం చెప్తే అదే చేస్తాం మేము. టోటల్ గా ఇదంతా ఏదో అక్రమ సంబంధాల ఫ్యామిలీ మాదిరి అనిపిస్తుంది. నెక్స్ట్, గర్ల్ ఫ్రెండ్ కిసి పెట్టినప్పుడు మా అయ్యా చూసి ఏమనకపోతే ఎందుకేమంటాడు? అరే నిన్న నేను పెట్టినా ఇవాళ నువ్వు పెట్టుకో అంటే. నెక్స్ట్, షాపింగ్ ఇష్టం లేని అమ్మాయి పెళ్ళాంగా దొరికితే దేవుడు నా పక్కన ఉండి అనుకుంటా. నువ్వు కళ్ళ నుంచి లేవాలి నువ్వు. నెక్స్ట్, నేను నా శత్రువు చెట్టు కింద కూర్చున్నప్పుడు నా ఫ్రెండ్ వచ్చి అరే లేరా పక్కన కూర్చో అన్నప్పుడు కాకి రెట్ట వన్ మీద వేసినప్పుడు దేవుడు నా వైపు ఉన్నాడు అనుకుంటా. నువ్వు పెయింటర్ వా, రాస్తావా బాగా? నువ్వు రాయను. కాకి రెట్ట దించి నేను. నెక్స్ట్, నేను ఏ పిల్లకి చూసినా పిల్ల వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే దేవుడు నా వెనకాల ఉన్నట్లు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీముఖిని చూడు, దేవుడు లేడురా. మీరు అందరూ అన్న అందుకనే చేస్తలే. సరే ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు. ఎవరు లేరు? నువ్వు చెప్తే ఉండరా వాడితేలే నాకు. నువ్వు అవలా
చెప్తారా? నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ వచ్చి బ్రేకప్ చెప్పినప్పుడు సంవత్సరానికి ఎంతమంది కావాలి మీకు? ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ప్రసాద్ ది బాయ్ ఫ్రెండ్ అనుకుందాం. ఆకాంక్ష కళ నిజం అవుతుంది. రామ్ ప్రసాద్ ఎప్పుడు నా బాయ్ ఫ్రెండ్. నేను బ్రేకప్ చెప్పాలా? బ్రేకప్ రామ్ ప్రసాద్ మనది పై చేయి ఉంటుంది, నువ్వు వెళ్ళి రుబాబ్ గా హీరో లాగా breakup చెప్పా? చెప్పేసి రావాలి. చెప్తాను రెడీ డైలాగ్. బ్రేకప్ రామ్ ప్రసాద్ ఐ లవ్ యూ. ప్రాక్టీస్ చేయండి. లైట్స్ కెమెరా యాక్షన్. రామ్ ప్రసాద్ ఐ లవ్ యూ. ఏంటనో ఐ లవ్ యూ. మళ్ళీ ఒకసారి ఐ లవ్ యూ. ఏమనుకుంటాను? ఏందనుకున్నది? ఐ లవ్ యూ టూ. బ్రేకప్ చెప్పాలరా? ఏం బ్రేకప్ అంటే ఏమనాలి? ఐ హేట్ యు చెప్పాలా? షూర్. ఐ హేట్ యు. నెక్స్ట్ పొరితోటి బండి మీద లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు వాన పడినప్పుడు దేవుడు ఉన్నాడు అనిపిస్తా అన్న. ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే ఉంది కాబట్టి రామ్ ప్రసాద్ అమ్మాయి, ఇద్దరు బండి మీద వెళ్తున్నారు, ఏం చేస్తారు చూద్దాం. సడన్ గా వర్షం స్టార్ట్ అయింది. ఒక నిమిషం కాలు ఎడపకేసుకుంటాం. స్టాండ్ కూర్చోరా ముందు. వాన పడుతున్నా ఒక నిమిషం. పోలీసులు కరిగిపోయింది మనసు. వచ్చేదో ఆపరా. వెరీ గుడ్. చిన్నా గారు మీరు చెప్పండి. దేవుడు నా వైపు ఉన్నాడ్రా అని ఎప్పుడు అనిపిస్తుంది? ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేసి సినిమా ఆఫర్ చేసినప్పుడల్లా నాకు అలా అనిపిస్తుంది. చిన్నా గారు ఇప్పుడు మిమ్మల్ని రోస్ట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. గెటప్ సీన్ along with Dr. రామ్ ప్రసాద్. సైడ్ ప్లీజ్. లోకల్ బాయ్స్ హియర్. సైడ్ ప్లీజ్. అన్నగారు ఫస్ట్ చాలా నెమ్మదస్తులు, అతిగా ఎక్కువ ఎప్పుడు మాట్లాడరు, అంటే ఎక్స్ట్రాగా ఎంత మాట్లాడారో అంతే మాట్లాడతారు. సో ఆయన బాడీ లాంగ్వేజ్ ఇలా ఉన్నప్పుడు ఒక హంగామా బాగా జరుగుతుంది. అక్కడ వచ్చి ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తుంటే ఇప్పుడు ఎలా చూద్దాం సార్. రెడీ. సో ఈరోజు మన ముందుకి గెస్ట్ గా వస్తున్నారు చిన్నా గారు అండి. చిన్నా గారు ఆల్రెడీ 2 days బ్యాక్ బయలుదేరారు. రావడానికి టైం పడుతుంది, ఎందుకంటే చాలా నెమ్మదస్తులు అతను. నాకు తెలిసి ఆల్రెడీ ఈరోజు మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరి ఉండొచ్చు. హైవేకి సార్ వస్తారు సార్. సార్ వెల్కమ్ టు పటాస్ సార్. వెల్కమ్ టు పటాస్ సార్. వెల్కమ్ టు పటాస్ సార్. ఓ థ్యాంక్స్ అట. టైప్ చేయండి సార్. మేము శివ మూవీ నుంచి మీకు ఫ్యాన్ సార్. మేము పైన ఏదో తీసేయండి, పైకి చూస్తున్నారు. ఆలోచిస్తున్నారా? ఓకే. మీ ఇండస్ట్రీ పైన ఎలా జరిగింది సార్? వాల్యూమ్ పెంచండి, అస్సలు పెంచట్లేదు. చూడు నాకు అనుకుంటారు. సార్ చెప్పండి సార్. చెప్పండి సార్. తప్పు సార్, కొంతమంది వాళ్ళు జరుగుతుంది తప్పు సార్. మీ ఇండస్ట్రీకి పైన మీ కెరియర్ స్టార్టింగ్ మీ డేస్ రాసుకో ఫస్ట్. ఓకే సార్ రాసుకుంటా. చెప్పండి మీ ఇండస్ట్రీ ప్రయాణం గురించి మాకు చెప్తే మా ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నారు. వాల్యూమ్ బాబు టీవీ కొద్దిగా గట్టి పెంచుకోండి, గట్టిగా వినిపించట్లేదు. అయితే స్టార్టింగ్ డేస్ లో నేను కొన్ని వారాలుగా సార్ లెట్స్ టేక్ షార్ట్ బ్రేక్ సార్. షార్ట్ బ్రేక్. చుట్టాలు చచ్చిపోతే వచ్చారన్నమాట. నేను ఏడుస్తాను. చిన్న అప్పటికి చెప్పాను ఆ సినిమా చూడొద్దా, నువ్వు తీసిన సినిమా చూసి పోయాడు. ఆ ఇంట్లో పోయినాడు.
మనూరుకు మనూరు నేను పోయిందా చిన్న ఒక రాజకీయ పార్టీకి క్యాన్వాసింగ్ వెళ్ళారు సపోర్ట్ గా, అంటే ఒక సెలబ్రిటీస్ తీసుకెళ్తారు కదా, అలాగా ఒక రాజకీయ నాయకులు నన్ను సపోర్ట్ కి తీసుకెళ్లారు. ఆ పార్టీ గురించి ఆ విధి విధానాల గురించి మాట్లాడమని చెప్పేసి రాజకీయ నాయకులు మైక్ ఇచ్చారు. ఎలా ఉంటుంది ఈ నేను పక్క నుంచి చప్పట్లు చేస్తాడు. రెడీ. ఈ ఏరియాకి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నాను మీ అందరూ తెలుసు. మీ అందరూ నాకు రావాలి, ఎందుకంటే నాతో పాటు మీకు సాయం చేయడానికి నా మిత్రుడు చిన్న వచ్చాడు. మీకు మాట్లాడడానికి చిన్న, మనం ఏ సాయం చేద్దాం అనుకుంటున్నావు, నా గురించి నువ్వు గొప్పగా అందరికి ప్రేక్షకులు చెప్తే నాకు ఓట్లు పడతాయి. ఈ రోజున మీ అందరికి ఒకటే చెప్పదలుచుకున్నాను, మన కార్పొరేట్ పార్టీలో 2 నిమిషం మాట్లాడతారు ఆలోచిస్తున్నా ఈ రోజు నేను అందరూ టైం అవుతుంది. మాట్లాడు చిన్న, మాట్లాడు చిన్న, గట్టి మావి. మరి ఈ రోజు నేను అందరూ కొంచెం చూస్తా ఉంటే కనుక మరి కొంచెం చేస్తారు. విధి విధానాలు అయితే మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడు. ఏదైనా కోట్లు వేసేయండి సైలెంట్ సౌండ్ లేకుండా. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాను. ఆ ఇంట్లో సినిమా ఒక జనరల్ ఆడియన్, నేను చిన్న గారిని సినిమా చూస్తున్నాను ఇప్పుడు. రెడీ. ఎలా ఉంటుంది? నువ్వు స్టార్టింగ్ ఎక్కడ దయ్యం వస్తుందని చెప్తుండు. చిన్నగా నాకు తెలియదు, జనరల్ గా వచ్చి కూర్చున్నాను. ఏంటి సార్ సినిమా స్టార్ట్ అయినట్లు ఉంది? ఇప్పుడే ఇంటిలోకి ఆఫీస్ నుంచి లోపలికి వచ్చాడు సార్. ఈ సినిమా ఉంటుంది సార్. మా ఫ్రెండ్ ఒకడు వెళ్ళాడు, హగ్గి చేసుకెళ్ళాడు సార్ సినిమాకి. డోర్ ఓపెన్ అయిపోయింది, వాడు షాక్ అయ్యాడు. ఆటోమేటిక్ గా టీవీ ఆన్ అయిపోయింది. టీవీ నుంచి మెల్లగా ఒక చెయ్యి బయటకు వచ్చింది. ఆటోమేటిక్ గా క్యాండిల్ వెలిగింది. భయపడదు సార్, మీ అసలు భయపడ. కానీ అది దయ్యం కాదు, వాళ్ళ ఇంట్లో పని మనిషి అని తెలుసు. ఆ దయ్యం మెల్లగా అడుగు వేసుకుంటూ బాత్రూమ్ లోకి వెళ్ళింది. బాత్రూమ్ లో షవర్ సార్ వినిపిస్తుందా మీకు? వెరీ కామెడీ కామెడీయా? వచ్చ పడిపోతుంది సార్. మీకు తెలుసా 2 సార్లు వేస్తే మీ మీద. నాకు 4 సార్లు పడుతుంది. నాకు ఇలా ఉంటది అనమాట. ఇప్పుడు ఇదే బాడీ లాంగ్వేజ్ తో ఒక సినిమాలో సీన్ చేస్తున్నారు. సినిమాలో సీన్ ఏంటంటే ఒక రౌడీకి దమ్కి ఇచ్చే సీన్ ఇచ్చేయాలి. రౌడీ చిన్న గారిని, ఏరా మా ఏళ్ళకి వచ్చి మా పోనీ నడిపిస్తున్నావాట? నీకు అర్థమైనట్లుంది. మా ఏళ్ళకి వచ్చి మా పోనీ నడిపిస్తాం. ఇంకోసారి కనిపించావా కాలు చేతి నరుగుతారు. రే ఏం చెప్తున్నా వినండి ఒకసారి. వచ్చామంటే బాగోదు, అర్థమైందా? అరే అలా ఏడుస్తుంది. చంపేస్తారే అయిపోతావు. ఏం చెప్తున్నావు? అమ్మా ఏదో అంటున్నావు. నన్ను తిట్టుకుంటున్నావు కదా, లోపల కూడా తెలుసు నన్ను తిట్టుకుంటున్నావు. బయట తిట్టు తమ్ముంటే ఏడ్చేస్తాను, కాలు పట్టుకుంటాను. ఏం మాట్లాడుతావు చెప్పరు చాలు. నువ్వు వార్నింగ్ ఏదో చెప్పు ప్లీజ్ మాట్లాడరా. వినిపించట్లేదు. చెప్పరా ప్లీజ్. అర్థమైంది, నువ్వు దమ్కి ఇవ్వలేదు. చిన్న గారు మాకైతే వినిపించింది అంతే మీరు మాట్లాడేది. మీకెలా అనిపించింది? మామూలుగా నేను సైలెంట్ గా ఉంటాను ఎక్కువ. కాకపోతే వాళ్ళు చేసిన దాంట్లో కెమెరా ముందు అలా ఉండను, కెమెరా వెనకే అలా ఉంటాను అనమాట. నేను వన్స్ సీన్ లోకి ఎంటర్ అయ్యాక అలా ఏమి ఉండను, వీళ్ళకంటే ఎక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్.
ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో మనం చూడనట్టు నటిస్తాం. సార్కి నేను లైన్ వేసినప్పుడు తను చూసిన నవ్విన సాకినా సార్కి సార్కియా ఓ సాకి సార్కి లైన్ వేయడం అంటే సారు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా, ఈవిడ పోయి సార్ దగ్గర నుంచి స్కేల్ తీసుకొని లైన్ వేసుకుంటా వస్తుంది. నెక్స్ట్ మనము మన ఫ్రెండ్ సిట్టింగ్ చేస్తున్నప్పుడు అతనికి తెలియకుండా అతను మన పెగ్గు తాగేసినప్పుడు మనం పోనీలే అని చూసి చూడనట్టు వదిలేస్తాం. మనవ సిట్టింగ్ అనగా అమృతం దొరకచుండనా? అదే అమృతం మీరు ఎప్పుడు పడితే అప్పుడు వేస్తారు, మేము రాత్రి వేస్తాం. నెక్స్ట్ ఐఎమ్ దివ్య. మానవ ఆ అమ్మాయి వేసుకున్న బట్టలు భలే విచిత్రంగా ఉన్నవి. దట్ ఇస్ లేటెస్ట్ పాష్ స్టైల్ అంటారు ఇంద్రజ. పాష్ పాష్ అనగా పాష్ అనగా ఫుల్ కట్ 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 పాష్. చెప్తున్నాను. ఇంట్లో పేరెంట్స్ తో టీవీ చూస్తున్నప్పుడు రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు చూసి చూడనట్టు. మానవ రొమాన్స్ అనగా ఏమి? మగ పిట్ట ఆడపిట్ట ఇంకో పిట్ట ఈ పిట్టలు పిట్ట పిట్ట. మగ పిట్ట ఆడపిట్ట ఈ పిట్ట ఇక్కడ పిట్ట. నెక్స్ట్ మానవ నువ్వు మా ఇంద్రలోకంలో ఉండే ఒక పర్వతం వలె ఉన్నావు. అక్కడి నుంచే వచ్చాను. పర్వతానివా? పోయిన జన్మల పర్వతాన్ని, ఇప్పుడు మనిషిని. నువ్వు లేడీ గెటప్ వేస్తే సేమ్ మా ఇంద్రజలానే ఉంటావు. పర్వత మానవ వాడు నా అంగుళీకము దొంగతనం చేసుడి. నేను ఈ అంగుళికం ఈవిడికి ఇవ్వాలంటే నువ్వు తొడగొట్టాలి. వాడు వేసుకున్న ప్యాంట్ మీద కొట్టాడు, తొడ మీద కొట్టాలని చెప్పా. చెప్పు నానా ఆన్సర్. పక్కింటి ఆంటీకి లైన్ వేస్తున్నప్పుడు అంకుల్ వచ్చినప్పుడు చూసి చూడనట్టు ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పక్కింటి ఆంటీ నువ్వు లైన్ వేస్తున్నావు, నేను అంకుల్ వచ్చి చూస్తుంటా. మానవ బాత్రూమ్ అక్కడ ఉంది. బాత్రూమ్ అక్కడే ఉంది, నీళ్ళు అక్కడ ఉన్నాయి. ఓ అని అంటుంటేను చూచితివా? మొత్తం కళ్ళతో చేచితివా? మానవ మీ భూలోకంలో ఇలా జంతువులు తిరుగుతాయా? వాడు జంతువు కాదమ్మా, వాడు పైనుంచి దిగి వచ్చిన ఆంబోతు. నెక్స్ట్ మనం సినిమాకి వెళ్ళినప్పుడు పక్కన ఇద్దరు కపుల్స్ కిస్ ఇచ్చుకుంటే మనం చూసి ఇచ్చినట్టు యాక్ట్ చేస్తాం. అడగచ్చు కదా ఏంటి న్యూసెన్స్ ఇక్కడ పబ్లిక్ ప్లేస్ లో అని. మంచిగా అనిపే కదా. ఓహో వాడికి పెడుతుంది నీకు పెడతలేదనా? ఏమి చేర్చుతున్నావు? ఏమీ లేదు మానవ. సిగ్నల్స్ ఇస్తున్నావు కదా. ఏమి సిగ్నల్స్ అనగా? ఇప్పుడు ఉంటది టవరు, చిన్న ఉంటది ఫోను, ఇది వెలగాలంటే అది వెలగాలడ, అది టవరు. టవర్ అనగా? ప్రతిదానికి ఆన్సర్ ఉండదే. ఆన్సర్ అనగా? ఆన్సర్ అనగా ఏమి అంటుంది? ఏం చెప్పాలి? సమాధానం. సమాధానం. బస్ లో వెళ్తున్నప్పుడు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నప్పుడు కండక్టర్ కి పిలిచినా కూడా చూడనట్టు యాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను టికెట్ అంట, నువ్వు టికెట్ తీసుకోలేదు, నీ స్టాప్ వస్తుంది, ఇలా చూసి చూడనట్టు యాక్ట్ చేస్తా. మానవ ఆ బస్ లో నేను కూడా ప్రయాణం చేసేవాళ్ళ. నువ్వే డ్రైవర్ రా. టికెట్ 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 అమ్మ టికెట్ తీసుకున్నావా? మానవ మానవ ఈ చక్రం అడ్డంగా ఉంది, పీకి పాడేవాళ్ళ. చక్రం అడ్డం ఉంటే బస్ ఎట్లా పోతుంది? అడ్డంగా ఉన్నది, అది ఉండాలి కంపల్సరీగా. టికెట్ టికెట్ టికెట్. హలో 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 నేనే కండక్టర్, టికెట్ తీసుకో ఇట్రా. హలో టికెట్ టికెట్. హలో అమ్మ టికెటా పాసా? పాస్. నువ్వు 10th పాస్ అయినా నాకు కూడా తెలుసు. పాస్ చూపి. నా స్టాప్ వచ్చింది. నెక్స్ట్ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇంకో దాంతో వెళ్తుంటే చూసి చూడనట్టు వదిలేస్తాను. ఎందుకట్లా బాయ్ ఫ్రెండ్ ఎట్లా వదిలేస్తావు? ఇంకొకడు ఉన్నాడు కదా. అది నెక్స్ట్ నార్మల్ గా ఎటైనా వెళ్ళినప్పుడు మన ఫ్యాకల్టీ ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి విష్ చేయడానికి అంటే హెసిటేట్ చేస్తాం కదా, అట్లాంటప్పుడు వాళ్ళని చూసి చూడనట్టు వదిలేసి వెళ్ళిపోతాం అన్నమాట. అప్పుడు ఏమైతుంది? అప్పుడు ఇంటర్వెల్ వచ్చింది. ఓకే పాప్కార్న్ తిన్నా. దాని తర్వాత సెకండ్ హాఫ్ లో ఏమైంది? సెకండ్ హాఫ్ లో శ్రీముఖిని ఉంగరం తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు కానీ దొరకదా? అస్సలు దొరకదు, నీ దగ్గర ఉంది కదా. ఎందుకంటే మొన్న నేను కూడా ఇట్లనే గేట్ ఓపెన్ చేసి పోతున్నా, ఎంత పెద్ద మానవ తగిలినది. నువ్వు అంత దగ్గర రాక మరి.
దాని తర్వాత ఏమైంది? ఫ్యాకల్టీ వెళ్ళిపోయారు. మనవా మీ మైక్ ఆఫ్ చేసేవాళ్ళే, మీ యాంకరింగ్ కి పెద్ద బొక్క పెట్టేవాళ్ళే. నాకు కూడా చేతులు ఉండవలే, నేను కూడా ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక అందమైన అమ్మాయి నడుము చూసినప్పుడు చూసి చూడనట్టు వదిలేస్తాను. ఖుషి సీన్ లో పవర్ స్టార్ గారి సీన్. సెకండ్ టాపిక్, ఇలాంటి సందర్భాల్లో ఏది ఒట్టేయి అని అంటాం మనం. పక్కింటి అమ్మాయి లేచిపోదాం అన్నప్పుడు ప్రామిస్ చేసుకుంటాం. ఏది ఒట్టే అబ్బా నువ్వు లేచిపోదాం అంటావు కానీ రావు రాత్రిపూట అబ్బో నాకు తెలుసు అంటావు. నెక్స్ట్, రవి శ్రీముఖిని యాంకర్ గా తీసేసి నన్ను పెట్టినప్పుడు ఏది ఒట్టే అని అడుగుతాను. నేను శ్రీముఖిని యాంకర్ నుంచి తీసేస్తా రోజా, నిన్ను పెట్టుకుంటా. ఏది ఒట్టే ఒకసారి పొంగ చెప్తా. నెక్స్ట్, నా పోరు వచ్చి ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ నువ్వేరా అన్నప్పుడు నిజంగా ఒట్టే అని అడుగుతాను. మానవా నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ నువ్వే మానవా. అవునా? అవును మానవా. చేతిలోన చేసి చెప్పేవా నన్నెన్నడు విడిపోనని. ఒట్టేయి మానవా నేను ఎడమ చేతిలో ఒట్టేయిన కుడి చేయిలో అవునా? వేసావా. అయితే ఆగు, ఒట్టేయి. నెక్స్ట్, మా దోస్తాడు వచ్చి నీ పోరిని గోక్తలేనరా అన్నప్పుడు ఏదో ఒట్టే అన్నాడు. అట్లెట్లా గోక్పించుకుంటావురా నీ పోరిని వీడితోని? నాకు తెలియకుండా అన్న. నీకు తెలియకుండా గోకుతాడా? నీకు గోకుడు అంటే ఏంటో తెలుసా మానవి? మరి ఎట్ట గోకుతున్నావు? దురదేస్తే గోక్కుంటారు కదా. నెక్స్ట్, ఒక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు ఒట్టేయించుకుంటాం, ఎందుకంటే నువ్వు ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అని. మానవా వద్దక్క మానవా వద్దు, నాకు తెలియదు. ఫస్ట్ హ్యాండ్ అనగానేమి సెకండ్ హ్యాండ్ అనగానేమి. ఇది ఫస్ట్ హ్యాండ్, ఇది సెకండ్ హ్యాండ్. మానవా నా అంగుళికము ఇది నాకు బాగా నచ్చింది. నీకు నేను ఒక నెలలో ఇచ్చేస్తాను మానవా. నువ్వే ఒక 2 నెలలాగా నేనే ఇచ్చేస్తా. నెక్స్ట్, ఫ్రెండ్స్ ఇంట్లో తినేటప్పుడు సడన్ గా ఏమైనా మాయమైనప్పుడు ఏరా నువ్వు తిన్నావు అంటే లేదని ఒట్టే అని అడగటం. కొడతావారా అట్లా చెప్తున్నావు? తిండి మీదే ఒట్టు వరకు వెళ్తావు నువ్వు. నెక్స్ట్, నేను నా లవర్ ని ఏంటి ఫోన్ బిజీ వస్తుందని అడిగినప్పుడు ఏదో పేరెంట్స్ తోటి మాట్లాడుతున్నా అంటే ఏదో ఒట్టే అని అడుగుతాను. మానవా ఫోన్ అనగా ఎవరిదైనా ఫోన్ దా? మానవా ఇదిగో దీన్ని ఫోన్ అందము. ఈ ఫోన్ లో సెల్ఫీ వచ్చేవాళ్ళే. అబ్బా వచ్చేదే వచ్చేదే. దిగుము. పందిపోయి చాప అయినది ఎందుకు? మానవా సెల్ఫీ పౌట్ పెట్టవాలి కదా. పౌట్ అనగా పందిమూతి. మానవా ఇంకొకటి ఇలాగా. ఇది చిన్న ఫోన్, ఇంత పెద్దది రాదు. దూరంగా ఉండవాలి. నెక్స్ట్, కొడుకు ఫుల్ దాగా వచ్చినాక అమ్మ నాన్న ఒట్టేసి చెప్పురా అంటే ఎప్పుడు నువ్వు తాగవలే నిన్ను అమ్మ వాడి తండ్రి దా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. ఇంద్రజ మానవా మన అబ్బాయి ట్యూషన్కి వెళ్ళాడు. ట్యూషన్ అనగా చదువుకోవడానికి పాఠశాలకి వెళ్ళాడు. వచ్చే సమయం అయింది. అలాగే మానవా. ఎక్కడున్నాడు? ఆయన వచ్చి తండ్రి ఆశీర్వాదం తీసుకోవాలి. ఏం ముక్కినవరా? గాల్లో కాదు వంగవలే, వంగవలే. జోక్స్ తోనే మన స్టూడెంట్స్ మనని ఎంటర్టైన్ చేస్తారు. బాగా చెప్పండి. జోక్ పేలింది అనుకోండి 500 రూపాయలు గెలుచుకోండి. ఆల్రైట్, ఇది సంపత్ రెడ్డి. చెప్పు కాక. సుధాకర్ అన్న రవి అని ఉంటారు. సుధాకరు రవి. ఒకరోజు సుధాకర్ అన్న రవికి రవణకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి సడన్ గా మనం రేపు తిరుపతి వెళ్తున్నాము, నువ్వు అంతా ప్యాక్ చేసుకొని రవాణా చెప్తాడు అనమాట. రవాణాకి డౌట్ వస్తుంది, అసలు సుధాకర్ డబ్బులు పెట్టాడు కదా, ఇంత లేకి ఆడు టికెట్ ఇట్లా తీసిన డౌట్ వస్తుంది. అయితే సరేలే ఎందుకని వెళ్ళి రేపు వెళ్ళి చూద్దామని రవాణా వస్తాడు. మార్నింగ్ ఇద్దరు కలిసి ట్రైన్ ఎక్కేస్తారు. టీసీ వచ్చి టికెట్స్ అడుగుతుంటే వీళ్ళని, బాబు మీ టికెట్స్ ఏంటంటే సుధాకర్ అన్న టికెట్స్ ఇస్తాడు. టీసీ చూసి బాబు మీ టికెట్లు పనిచేయి మీరు దిగిపోనని గెంటేస్తాడు వాళ్ళకి. సుధాకర్ అని అంటాడు అప్పుడు, నేను బయట 500 పెట్టి కొన్న టికెట్స్ మీరు అసలు నన్ను ఎలా గంటేస్తారంటే బాబు ఈ ప్లాట్ఫామ్ టికెట్లు బాబు అని.
రవి శ్రీముఖి లాంటి భార్య భర్తలు ఉంటారన్నా. శ్రీముఖి వెళ్ళి రవి దగ్గర అంటది, ఏమండి నేను రూపాయికైనా మింగేస్తాను, హాస్పిటల్కి వెళ్తాను అండి అంటది. రవి అంటాడు, నువ్వు రూపాయికైనా మింగినా వాడి దగ్గర పోతే వాడు 100 మింగుతాడు అని చెప్తాడు. ఐఎమ్ స్వాతి అన్నయ్య. ఒక భార్య ఒక భర్తతో అంటది, ఏమండి మీకు రోజు కల్లోకి వస్తారా నేను అని అడుగుతుంది. భర్త ఉండి రావు అని అంటాడు. భార్య ఉండి ఎందుకండి అంటే, నేను రోజు పడుకునేటప్పుడు హనుమాన్ చాలీసా చదువుకొని పడుకుంటా అంటది. ఈ రోజు అన్ని నాకే పడుతుంది. మరి అట్లా ప్లాన్ చేసిన మరి ఇప్పుడు ఈ జోక్ నీకే పడుతుంది. రెడీ? రవి కొడుకుంటాడన్న. రవి నా కొడుకు. రవి కొడుకు వచ్చి తండ్రితో అంటాడు, నాన్న నేను ఒక ఐడియా ప్లాన్ చేశాను నాన్న, ఆ బిజినెస్ పెడితే పెద్ద పెద్దోళ్ళే నా దగ్గరకు వచ్చి బొచ్చు పెట్టుకొని నిల్చుంటారు నాన్న అంటే, రవి అంటాడు, చెబ్బాస్రా కొడుక, తండ్రిని మించి కొడుకు అయ్యావరా, ఇంతకే బిజినెస్ రా అంటే, పానీపూరి అంటాడు. ఎలా ఉంది నాన్న? పానీపూరి టేస్టీగా ఉంది. నెక్స్ట్ అన్న శ్రీముఖి రవి అన్న మాట్లాడుకుంటుంటారు. శ్రీముఖి వచ్చి రవి అన్న అడుగుతుంది, ఎరా నీకు స్విమ్మింగ్ వచ్చా అని అడుగుతుంది. అయ్యో నాకు రాదు అని రవి అన్న అడుగుతాడు. నీకన్నా కుక్క బెటర్, కుక్కనైనా స్విమ్మింగ్ చేస్తాయి, నువ్వు దేనికి పనికిరావు అంటది. అప్పుడు రవి అన్న ఉండి మళ్ళీ శ్రీముఖిని అడుగుతాడు, ఏంటి మరి నీకు వచ్చా స్విమ్మింగ్ అంటే, అవును వచ్చు అంటుంది. అయితే మరి నీకు కుక్కకి డిఫరెన్స్ లేదనమాట. హాయ్ అన్న, దిస్ ఇస్ నవీన్. హాయ్ నవీన్. శ్రీముఖ అక్క ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ రేపటికల్లా నేను 20 kgs ఎక్కువ పెరగాలంటది, ఏదైనా ఒక టాబ్లెట్ ఇవ్వండి అంటే. అయితే ఎందుకమ్మా ఇంత జల్దిన పెరగాలనుకుంటున్నావు అంటే, రేపు నాకు ఘన సన్మానం ఉందమ్మా అంటే, గజస్తంభం వెనకాల నిలబడితే నువ్వే సగం కనబడితే నీకెందుకమ్మా ఘన సన్మానం అంటే. హాయ్ నా పేరు శేఖర్. హాయ్ శేఖర్. రవి శ్రీముఖి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఎగ్జామ్ వచ్చింది, ఎగ్జామ్ రాసినాక రిజల్ట్స్ వచ్చినాయి. ఫస్ట్ శ్రీముఖి చూసుకుంటది, అరే మళ్ళీ ఫెయిల్ అయినారా అని రవికి చెప్పాలి, ఎలా చెప్పాలి అని అనుకుంటది. ఈలోపు రవి వస్తాడు. రవి వచ్చి, అరే ఏమైందిరా నీ రిజల్ట్స్ అంటే, అరే ఫెయిల్ అయినారా అంటాడు. అప్పుడు రవి కూడా, అరే నేను కూడా ఫెయిల్ అయినామమ్మా, అయితే ఏం చేద్దామా చచ్చిపోదాం అయితే అంటే, అరే వద్దురా చచ్చిపోతే మళ్ళీ LKG నుంచి రాలే నెక్స్ట్ పుడితే అండి. ఇవన్నీ క్లాస్ రూమ్ సబ్జెక్ట్స్, ఎలాగా తప్పని న్యూసెన్స్. హాయ్, మై నేమ్ ఇస్ ఆర్తి. రమ్యకృష్ణ కట్టప్పని అడుగుతుంది, బాహుబలిని ఎందుకు చంపావని. అప్పుడు కట్టప్ప అంటాడు, జియో సిమ్ తో మిస్ కాల్ ఇచ్చాడు, అందుకే చంపేశాను తల్లి అని చెప్పేసి అంటాడు. ఇంద్రజ, నువ్వు వెళ్ళే టైం వచ్చేసింది. నేను శ్రీముఖి నాకు దయ్యం పట్టింది కదా, ఆ కప్పు పగలగొట్టి అంతం చేసేస్తాను. ఓకే మానవా, మరి ఈ రోజు జరిగిన పంచపటాక రందు ఇద్దరు కప్పులు గెలుచుకోచుండవలే, వాళ్ళే కృష్ణ మరియు కార్తికేయ. రండుడి. ఓకే, మరియు జోకులు బాగా చెప్పి మమ్మల్ని నవ్వించిన చో సంపత్, శివకుమార్, నవీన్, జై శేఖర్లకు 500 రూపాయలు చొప్పున బహుమానం. ఈ రోజు పంచపటాకాలది టాపిక్ ఇస్, ఎలాంటి సందర్భాల్లో మన వయసు అయిపోతుంది అని అనిపిస్తుంది? మనీషా. నువ్వు మనిషివేనా అసలు? మనీషా, రవి గురించి అలా చెప్పొద్దు శ్రీముఖి. చెప్పు నా ఆన్సర్. ఒక్క పెగ్గుతో ఆపేసిన. మనీషా మమ్మీ పేరేంటి? లక్ష్మి. డాడీ పేరు? శ్రీనివాస్. లక్ష్మి గారు, శ్రీనివాస్ గారు, హ్యాట్స్ ఆఫ్ అండి. మీ కూతురు దేశాన్ని ఉద్ధరించి బయలుదేరుతుంది. ఒక్క పెక్తో నాపెత్తంటే నేను నేర్పేయండి 2-3 తాగమని. నెక్స్ట్, మమ్మీతో బయటికి వెళ్ళినప్పుడు మీ సిస్టర్ అని అడిగినాం. అంత వయసు అయిపోయిందా నాకు? శ్రీముఖి ఎన్నిసార్లు చెప్పుకోవాలా ప్రాబ్లం? చల్లవాడు, నేను అంతా అనుకున్నా. నెక్స్ట్, నా పేరు ప్రకాష్. తమ్ముడు. రే రవి నేను నీకేం చేశాను రా? ఏం తక్కువ చేశాను రా? ఒకసారి చెప్పు. రే రవి ఏం చేస్తా? ఆయనకి అంటాడు, నువ్వు ఇప్పుడు సిద్ధు బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ డాడీ. నేను నీకేం చేశాను రా? మొత్తం మీరే చేశారు. ఆన్సర్ చెప్తారని చెప్పి మొత్తం దప్పెట్టారు నాన్న, దప్పెట్టారు. మా అమ్మ అదొకటే తెలుసు దానికి. నెక్స్ట్,
పక్కింటి చిన్న పిల్లలు వచ్చి అంకుల్ అంకుల్ అంటుంటే వయసు అయిపోయింది. సుర్రుమంటది కదా నీకు అప్పుడు ఏడా ఆ పోరగడే చెప్పిండు నిన్ను అంకుల్ అని. ఏం చేస్తావు? ఎవరు లేరు, మమ్మీ డాడీ లేరు, ఏం లేరు, ఏం చేస్తావు? దవడపాలు ఆలబడతా. నెక్స్ట్ 2 గ్లాసు నీళ్ళు తాగి 30 సార్లు టాయిలెట్ పోయినప్పుడు. 2 గ్లాసుల దాకా ఏడుకెళ్ళి వస్తుంది ఫోన్ కాడికి. నెక్స్ట్ నా పేరు శివ. ఆ ఫేస్ లో ఎంత ఫ్యూరియస్నెస్ ఉంది చూడు. ట్రై నేను చూపెడతారే. నాగార్జున గారు ఎంత బాగా చేస్తారు శివాసిని. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటాం మనం సీరియస్ గా. అలా 3 అడుగులై అలా కెమెరానే చూడు, అలా మెల్లగా ఒంగు. దొరకదు ఇక్కడ లేదు. ఇంటెన్సిటీ చూసి చైన్ పట్టుకుంటావు. నువ్వు చైన్ అనుకున్నావు కదా, కాదు ఇది టైర్. చైన్ 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 ఇట్లా ఇట్లా లాగి వార్నింగ్ ఇవ్వాలి అంతే. ఫుల్ సీరియస్ గా, నవ్వు రావద్దు. రెడీ, యాక్షన్. రెడీ. రేయ్, మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. రే చైన్ నువ్వు వీకినో మద్యం తాగడం గురించి అని చెప్తున్నారా? మనం 20 ఏళ్ల వయసులోపే మన కాళ్ళని మనం పట్టుకోలేనప్పుడు వంగి. అరే సూపర్, ఎందుకు పట్టుకోలేము? ఇగో ముందు 5 బీర్లు తాగుతుండే అన్న, స్టడీ ఉంటుండే. ఇప్పుడు 2 తాగి అవుట్ అయిపోతున్నా అన్న, ముసలోళ్ళు అయిపోయినా అనిపిస్తుంది. అయిపోయింది. పెళ్ళి అయిందా? కాలేదన్న. పిచ్చుకే. హరి టీవీలో రొమాంటిక్ సీన్ కానీ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ చూసినప్పుడు. సెకండ్ టాపిక్ ఏంటంటే ఆశకు కూడా హద్దు ఉండాలి రోయ్ అని ఎప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు అనాలనిపిస్తుంది? పడుకొని లేచేటప్పుడు కోటీశ్వరుడు అవ్వాలనుకుంటా. బై ఛాన్స్ నిజంగానే కోటీశ్వరుడు అయిపోయినావు లేయంగానే, ఏం చేస్తా? డబ్బులతోటి పేద ప్రజలకు నెక్స్ట్ ఎగ్జామ్ లో 100 మార్క్స్ కి 99 మార్క్స్ వచ్చి ఇంకా 1 మార్క్ రాలేదని ఏడ్చినప్పుడు ఆశకు కూడా హద్దు. అది మీ అమ్మాయిలు మొన్ననే వాట్సాప్ లో చూసిన. పోరోడికి 36 వచ్చింది అనుకో, జిపాక్ 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 జిపాక్. అమ్మాయి ఏడుస్తుంటది పక్కన 99 out of 100 ఒక్క మార్కు రావాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు లో అందంగా రావాలనుకున్నా. ఆశకు హద్దు ఉండాలరా. నెక్స్ట్ నేను చెప్పిన డైలాగ్ కి విజిల్స్ క్లాప్స్ పడితే చెప్పు. డైలాగ్ చెప్పు. విజిల్స్ డైలాగ్స్ పడాలి. పెద్ద డైలాగ్. చూడు, ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు, చచ్చిపోతావు. విజిల్స్ క్లాప్స్ కాదు కానీ గుడ్లు టమాటాలు పడకుండా చూసుకో. నెక్స్ట్ మై నేమ్ ఇస్ పల్లవి. ముఖం చూడడానికి నాకు సాఫ్ట్ గా కనిపిస్తుంది, పేరు కూడా పల్లవి, కాబట్టి ఏదైనా ఒక పాటలోని పల్లవి పాడు. అక్షరం ముక్క రాకపోయినా క్లాస్ లో ఫస్ట్. మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోదామని అనుకుంటా, మీరు ఇక్కడనే ఉంటారు. బస్ పాస్ లేదంట. పటా స్టేజ్ మీద నేను లెంత్ డైలాగ్ చెప్పి ఆ వీడియో చూసి నాకు ఫ్యాన్స్ అయిపోతే. లెంత్ డైలాగ్ చెప్పగలుగుతాను? ఏమంటివి? బాహుబలిలో చెప్తావా? చెప్పు. మరణం మహాసేన, ఏది మరణం? రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికుండడం మరణం. మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలుచొని నవ్వుతూ దిగజూస్తూ ఉంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ని చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని, ఈ నేలని ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? జై మహేష్పతే. నిండా నాకు 2 దోసలు చెప్పు. నెక్స్ట్ ప్రభాస్ వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు నీ హైట్ ఎక్కడ, నా హైట్ ఎక్కడ ఓ అను. ఆమె కాదు, ప్రభాస్ ఆశకే హద్దుందంట. నెక్స్ట్ పంచ్ పటాకాలు కమెంట్ చెప్పకుండా కప్ ఎక్స్పెక్ట్ చేయడం. నీకు నిజంగా కప్పిస్తా. షో మీ యువర్ స్పెషల్ టాలెంట్. శ్రీముఖిలా నవ్వుతా. అట్లీస్ట్ 5% క్లోజ్ వచ్చినా కప్పిచ్చేస్తాం. కమాన్ రెడీ. ఇది ఆ డ్రైనేజ్ లో పంది పిల్ల ఇరుక్కుంటది చూడ.
నానా నువ్వు డ్రైనేజ్ ఎప్పుడు ఇరుక్కున్నావు నానా? నెక్స్ట్ కమీడియన్ వెళ్ళి హీరో అవుదాం అనుకున్నప్పుడు ఆశకి హద్దు ఉండాలని అనిపి ఇదేదో నాకే చెప్పినట్టుంది. ఓకే లాస్ట్ ఎత్తు పళ్ళు కానీ తొలి పళ్ళు ఉన్నప్పుడు వచ్చిన వైఫ్ ఒక 1 crore డౌరీ తీసుకొని రావాలి అని ఏమండి ఆ, 1 కోటి రూపాయలు కట్నం. నాకెందుకు ఇస్తావే? నాకే చక్కగా లేదు. ఓకే మరి ఇప్పుడు నా కత్తిలాటల నుంచి వచ్చేస్తుంది అందమైన బ్యూటిఫుల్ నయనతార లాంటి అమ్మాయి రాజ్య. అన్నా ఇంట్లో మామూలుగా పెళ్ళైనప్పుడు అత్తకి కోడలికి అస్సలు పడదు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఎట్లుంటాయో నేను చేసి చూపిస్తా. హరి అత్త అన్న, నేను కోడలు. హరి దారి ఫస్ట్ ఏం తెలియని అమాయకురాలు ఉంటది అన్న. అత్త ఏది చెప్తే అదే చేస్తుంది. ఇక్కడికి 3 అడుగుల్లో రావాలి. 1 2 3 వెరీ గుడ్. 4 ఎంత అనగా రావే. చెప్పండి అత్తగారు, చెప్పండి ఏం తెమ్మంటారు? లోపలికి వెళ్ళి టీ తెచ్చు. టీ పెట్టావా? పెట్టిన అత్తగారు. ఏది? వాడు పెట్టేసి వచ్చిన. తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టు. ఏమి కోడలు ఫ్రిడ్జ్ లో పెట్టడం, ఫ్రిడ్జ్ లో పెట్టడం. ఇదేంటిది? టీ అత్త. నాకు కాఫీ కావాలి. ఓకే అత్త. అమ్మా ఏందే? ఎవరు తాగమండి నిన్ను? తీసుకో అత్త. ఏది? చాయ్ కాఫీ. ఏం తక్కువైంది? కొంచెం చక్కెర తక్కువైంది. అది వేసుకోండి రాపో. అత్త తీసుకున్న అత్తగారు. పక్కన కూర్చో. నా దగ్గర కూర్చోమని ఇట్రా. నా నెత్తిమే కూర్చోవే. నా నెత్తిమే కూర్చో. నిమిషం అత్త. అవ్వా అవ్వా రాణి రాణి చెప్పగా నువ్వు ఇట్లా బాత్రూమ్ లోకి వచ్చినావా? ఏమైందే? కొట్టిందమ్మా నాకు అత్త. ఇగో 1 సంవత్సరమే, ఆ సంవత్సరం తర్వాత నువ్వు వాడుకోవచ్చు. ఓకే అత్త. ఓకేనా? ఓకే అమ్మా. ఏంటది? నీళ్ళమ్మా. నీళ్ళు అడిగా నిన్ను? నేనే తాగనీకి తెచ్చుకున్నా. అంటే నా ముందు పంచులు వేస్తున్నావు. నా పక్కన పడుకున్న అంత పెద్ద అయినవే. నా మొగుడు లేడత్త. నేను పరుపు మీద పడుకోవాలి, నువ్వు సాప్ మీద పడుకోవాలి. అది నీ లెవెల్. అక్కడ పడుకో. వస్తే అత్త ఒక పాట పాడి నిద్ర రావట్లేదు. కోటలో ఉండి నేను పాట పాడమన్నది పాడు. దీంతో ఇసురు మొఖానికి తగిలిందా మొఖం బద్దలచ్చిపోద్ది చెప్తాను. అనవసరంగా చేసుకున్నా నీ మొగుడిని, నీ కొడుకుని. ఎగ్జాక్ట్లీ 6 నెలల తర్వాత అదే అత్తా కోడలు. ఎంత లేట్ చేస్తున్నావు? నేను అత్త నువ్వు అనుకోవట్లేదు ఏంటి? ఏడ చేయలేస్తున్నావు? ఇన్ని రోజులు నా మొగుడు ఇంట్లో లేడని గమ్మునున్నా. నీకెందుకే నేను భయపడాలి? నువ్వు కోడలవే, నేను అత్తనే, నువ్వు భయపడాలంతే. అరే గుమ్మ చూసినావా? గుద్దు తప్పుతా. పోయి చాయ్ తీసుకురా పో. జిమ్కి వెళ్ళా కాబట్టి బతికిపోయావు. పోయి తీసుకురా పో. ఏమైంది? 6 అయింది. ఇట్రా ఏడు చేస్తా. ఇట్రా. ఏంటది? ఊగుడు కాదు. ఏంటది? తాపి.
బాసం దోము జల్దీ జల్దీ దోము, నా మూడు వచ్చే టైం అయింది. మళ్ళీ నా మూడు వచ్చినా అనుకో దమా ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ నాకు. నేను బాసం నేను దోమ మళ్ళా, నువ్వు కూర్చో, నేను దోమతా. కూర్చో కూర్చో. రాణి ఏమండి అత్త నువ్వు అత్త కూర్చో. నాన్న నేను డ్రెస్ చేంజ్ చేసుకో. సరే సరే వెళ్ళు. నాన్న హలో బేబీ, నేను తెలిసేదాకా రాకు బయటికి. ఇట్లా నీ తల్లి, ఇట్లా 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 ఇట్లా. నీ మా అయితే ఎన్ని సంవత్సరాలు బతుకుతావే? 10 సంవత్సరాలు బతుకుతావు. ఎక్కువతో కోరిన అనుకో పురుగుల మంది చంపుతుంది, అర్థమైందా? కొడుకా చూడరా, ఇగో టాబ్లెట్ టైంకి ఇసుకోండి. మీరు మా కొడుకు వచ్చింది కదా, ఎందుకే డోర్ బంద్ చేసినావు? ఇది కొడుతుందిరా కొడుక. అంటే దోమలు వస్తున్నాయి అంటే తాకకూడదు అనేది. దోమల్ని కొడుతున్నావా? ఏదో అనుకుని ఏదో సప్లై. అమ్మా ఇంకోసారి నా పిల్ల మీద చెయ్య. అది పాపం తల్లి తండ్రి లేదని నేను తీసుకొచ్చిన. అవా నేను ఉండగా ఊరుకో. నాన్న సతాయిస్తావు, దీన్ని కూడా అట్లా సతాయిస్తావా? మడిపోను. నీ కోడలు ఉట్టి మనిషి కాదని తెలిసి కూడా నువ్వు చేయెత్తుతున్నావు అంటే. అమ్మా నువ్వు సపరేట్ వండుకో, మేము సపరేట్ వండుకుంటామ్మా. నేను ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నా, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇట్లా ఇట్లా నువ్వు గమ్మున ఉండమంటే అర్థం కాదా? అర్థం కాదా? కాదా అర్థం కాదా? కాదా గమ్మని గుర్తమలా? ఏమనుకుంటున్నా కొట్టి ఇగో కాలు లేదండి, కాలు పట్టి మంచిగా కాలు పట్టినా ఇగో కొడుతున్నా. అప్పటి నుంచి ఇగో నా మొత్తం చూడు అవతారం ఎట్లా చేసింది. దాని మాటలు అమ్మకి రా, పాడైపోతారు నువ్వు. ముసలి దాని మాటలు నమ్ముతారు. ఇంకో ఇంత ఇంగుగా నా మాటలు నమ్మరా మీరు? నీ మొత్తం భాగవతం మొత్తం ఆ సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. అదా? అరే పొరడు అనుకున్నా అది కెమెరానా? నీ నంగనాచి రేపు పొద్దున్న నాకు కొడుకు పుడితే నువ్వు అత్తవైతావు కదా వాడికి పెళ్ళి అయిన తర్వాత. నేను అత్తను కాదు, ఆయనైతా. ఎందుకంటే నాకు పుట్టరని చెప్పారు డాక్టర్. ఓకే ఇట్స్ టైం ఫర్ సమ్ ఎక్స్ట్రా ఫన్. రవి గారు దయచేసి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎక్స్ట్రా ఫన్ లో మీ ఇద్దరు టాపిక్ ఏంటంటే వీడియో చాటింగ్. అమ్మాయిలు అబ్బాయిలు వీడియో చాటింగ్ ఎలా చేస్తారు? టైం స్టార్ట్స్ నౌ. సో ఆ వీడియో చాటింగ్ లో ఫ్రెండ్స్ ఎలా చేసుకుంటారు, లవర్స్ ఎలా చేసుకుంటారు చూద్దాం. ఫస్ట్ ఫ్రెండ్స్ వీడియో చాటింగ్ ఎలా మాట్లాడుకుంటారు, చాటింగ్ ఎలా చేసుకుంటారో చూద్దాం. ఏంద్రా బాయ్ దమా ఖరాబ్ చేస్తాడు. ఫస్ట్ కాల్ ఎత్తాలి రా, కాల్ వస్తే వీడియో చాటింగ్ అయినా నా ఆటోమేటిక్ లిఫ్ట్. రాజు చెప్పరా, నేను ఇక్కడ యూఎస్ఏ లో ఉన్నాను రా, నువ్వు ఎలా బాగున్నావా? నేను బాత్రూమ్ లో ఉన్నా, బాగానే ఉన్నా. అంత బాగా అందంగా కనబడి ఇంత పవర్ కొనుక్కున్నది బాత్రూమ్ అది. ఏం రా సగమే కనిపిస్తుంది తలకాయ. ఇప్పుడు కొంచెం అవరాదే నీ ఎంకలేం రా పోరికి రాకుంది. ఎప్పుడు ఇంకేం చేస్తున్నావురా? సరే ఆగు బయటికి వెళ్తున్నాను. పెట్టేరా బయట దమా ఖరాబ్ అవుతుంది. నువ్వు బాత్రూమ్ లో చూస్తే నేను బట్టలు వేసుకున్నప్పుడు చూడాలి, అలాగుండు బట్టలు వేసుకుంటా సూతి కానీ. హలో వినిపిస్తుంది? హలో హలో ఫ్రెండ్స్ చాలబ్బా, మాకు లవర్స్ కావాలి, లవర్స్. ఇప్పుడు గర్ల్ బాయ్, నువ్వు గర్ల్ వాడు బాయ్. హాయ్ బేబీ, బాగున్నా? ఇగో ఇట్లా ఇప్పుడే అనుకున్నా. నేను కనబడుతున్నానా? ఏంది పండ్లు తోముతాడే? కొంచెం కనిపిస్తలేవు, మొత్తం కర్రే ఉన్నావు కనిపిస్తలేవు. కొంచెం జరుగు. ఇప్పుడు కనిపిస్తున్నానా? లేదు కనిపిస్తలేవు. ఇప్పుడు కనిపిస్తున్నానా? లేదు కొంచెం. సిమూర్ కొంచెం నవ్వండి, లైటింగ్ వస్తుంది. అబ్బా మస్తు కనిపిస్తావు, నీ పన్ను తప్ప ఏం కనిపిస్తావు? హలో పద్మ. అవును నీకేం పని ఆడ? లేదులే. హలో ఎవతే
ఎవరు లేరు అది. ఎవరు లేదు ఏం కనిపించింది? లైటింగ్ కోసం లైట్ ఆన్ చేసి అంతే. గమ్మున పిల్లకి గమ్మున చెప్తున్నా, నీ దగ్గర నేనే పైసలు తీసుకోవాలి, అర్థమైందా? అది తీసుకున్నానుకో దమా ఖరాబ్ అయింది అనుకో, గప్ప గప్ప తలిగిస్తా నేను, అర్థమైందా? సర్లే ఇగో ఇగో ఇచ్చుడు బేబీ, ఒక ముద్దు బేబీ అట్టించి వినిపిస్తలే సరిగా. నీకు 5,000 పెట్టి వాచ్ కొన్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి మాత్రం బాగా వినపడతాయి. వాచి